సమ్మర్ వస్తే లేదా మన బాడీ కూల్ అవ్వాలని ఫస్ట్ థింగ్ మనం చూస్ చేసేది ఏంటి? కూల్ డ్రింక్. అది స్వీట్ టేస్ట్ ఇన్‌స్టాంట్ ఒక హైని ఇస్తుంది. కానీ ఆ బాటిల్‌లో ఉన్నది కేవలం లిక్విడ్ మాత్రమే కాదు. అది ఒక స్లో పాయిజన్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. న్యూస్ లాంటి పెద్ద అవుట్లెట్స్ నుండి ఐసీఎంఆర్ లాంటి గవర్నమెంట్ బాడీస్ వరకు అందరూ సాఫ్ట్ డ్రింక్స్ గురించి వార్న్ చేస్తున్నారు. రెగ్యులర్గా కూల్ డ్రింక్స్ తాగితే ఒబేసిటీ, డయాబెటీస్, బోన్ డ్యామేజ్, హార్ట్ డిసీజ్ ఇంకా చాలా సీరియస్ ఇష్యూస్ వస్తాయి అని క్లియర్గా చెప్తున్నారు. ఈ వీడియోలో పెప్సీ, కోకోకోలా, మౌంటైన్ డ్యూలో ఉన్న షుగర్స్ నుంచి అసలు సెలబ్రిటీస్ షుగర్స్ని ఎందుకు టచ్ చేయరనే వరకు అన్ని సీక్రెట్స్ని రివీల్ చేశాను. మన హెల్త్‌ని ఫస్ట్ హిట్ చేసేది ఏంటో తెలుసా? లిక్విడ్ క్యాలరీస్, షుగర్ స్వీటెండ్ బెవరేజెస్. ఇప్పుడు మన డైట్‌లో నెంబర్ 1 సోర్స్ ఆఫ్ యాడెడ్ షుగర్‌గా ఉన్నాయి. ఇక మోస్ట్ ఆఫ్ ద కూల్ డ్రింక్స్‌లో హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్‌ని వాడతారు. అది టేబుల్ షుగర్ కంటే చీప్ అండ్ చాలా కంపెనీస్ ఇదే వాడుతున్నాయి. ఈ ఫ్రక్టోస్‌లో మేజర్ పార్ట్‌ని మాత్రమే లివర్ ఫిల్టర్ చేయగలదు. మనం ఒక ఫుల్ బాటిల్ పెప్సీ ఆర్ కోక్ తాగితే లివర్‌కి ఒక మ్యాసివ్ షాక్ ఇస్తాం. లివర్ ఆ ఎక్స్‌ట్రా షుగర్‌ని డైరెక్ట్‌గా ఫ్యాట్‌గా మార్చుతుంది. ఈ ప్రాసెస్‌ని డి నోవో లిపోజెనసిస్ అంటారు. రిజల్ట్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. లివర్‌లో ఫ్యాట్ పెరుగుతుంది అండ్ ఈ హై షుగర్ లోడ్ వల్ల టైప్ 2 డయాబెటీస్‌కి చాలా రిస్క్ పెరుగుతుంది. హార్వర్డ్‌లో చాలా పెద్ద స్టడీ జరిగింది. ఒక షుగరీ డ్రింక్ పర్ డే తాగిన వారికి హార్ట్ అటాక్ రిస్క్ 20% హైగా ఉంది అని తేల్చింది. అది ఒక న్యూస్ పేపర్‌లో హెడ్‌లైన్‌గా వచ్చింది. ఇప్పుడు మనం వాడే ఫేమస్ కూల్ డ్రింక్స్‌లో ఏం కెమికల్స్ కలుపుతారో చూద్దాం. కోకోకోలా అండ్ పెప్సీ. కోకోకోలా అండ్ పెప్సీకి ఆ డీప్ రిచ్ కలర్ ఎలా వస్తుందని ఎప్పుడన్నా థింక్ చేశారా? అది క్యారమెల్ కలరింగ్ నుండి వస్తుంది. దీంట్లో 4-మిథైల్ లిమిడజోల్ అనే కెమికల్ ఉంటుంది. కాలిఫోర్నియా లాంటి ప్లేసెస్‌లో ఇది క్యాన్సర్ కాసింగ్ ఏజెంట్ లిస్ట్‌లో యాడ్ చేశారు. సో అక్కడ కంపెనీస్ ఆ లెవెల్‌ని తగ్గించాల్సి వచ్చింది. మౌంటైన్ డ్యూ లాంటి సిట్రస్ ఫ్లేవర్ డ్రింక్స్‌లో ఫ్లేవర్స్‌ని సెపరేట్ అవ్వకుండా ఉండడానికి ఒకప్పుడు బ్రోమినేటెడ్ వెజిటబుల్ ఆయిల్ వాడేవారు. ఈ కెమికల్‌కి హెడేక్, మెమరీ లాస్, నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ లాంటి క్రియేట్ చేసే పొటెన్షియల్ ఉంది. బట్ మన ఇండియాలో ఉన్న సబ్సిడరీస్ ఏం చెప్పాయంటే వీటి వల్ల ఇండియన్ కన్స్యూమర్‌కి డేంజర్ లేదు అని చెప్పాయి. ఈ బ్రోమినేటెడ్ వెజిటబుల్ ఆయిల్స్‌ని ఇండియాలో 1990లోనే బ్యాన్ చేశారు. మేజర్ కంపెనీస్ ఇప్పుడే రిమూవ్ చేస్తున్నారు. కానీ వీటి పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. మౌంటైన్ డ్యూలో యెల్లో ఫై లాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ ఉంటాయి. ఇవి మన ఫోకస్, మన మూడ్‌ని డిస్టర్బ్ చేయగలవు. 2025లో మోనాష్ యూనివర్సిటీలో చాలా పెద్ద స్టడీ జరిగింది. జస్ట్ ఒక ఆర్టిఫిషియల్ స్వీట్ అండ్ సాఫ్ట్ డ్రింక్ ఒక రోజు తాగిన వారికి టైప్ 2 డయాబెటీస్ రిస్క్ 38% హైగా ఉంది. అసలు సెలబ్రిటీస్ ఎందుకు షుగర్స్‌ని అవాయిడ్ చేస్తారో చూద్దాం. షుగర్ ఈస్ ఏ మ్యాసివ్ స్ట్రెసర్ టు ద బాడీ. ఒక కూల్ డ్రింక్ తాగితే బాడీ దాన్ని స్ట్రెస్ ఈవెంట్ లాగా చూసి స్ట్రెస్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. క్రోనిక్గా ఇది చేస్తే మనం టైర్డ్, యాంగ్జియస్ అండ్ ఇరిటేబుల్గా ఫీల్ అవుతాం. ఇక ఉమెన్‌కి అయితే షుగర్ కన్జంప్షన్ ఎస్ట్రోజన్ లెవెల్స్‌ని ఇంక్రీజ్ చేస్తుంది. ఎక్సెస్ ఎస్ట్రోజన్ లెవెల్స్ వల్ల బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది. సివియర్ PMS వస్తుంది. అది మళ్ళా షుగర్ కేవింగ్స్‌ని ఇంక్రీజ్ చేస్తుంది. సో కంక్లూజన్‌లో ఏంటంటే షుగర్ డ్రింక్స్‌కి ఆల్టర్నేటివ్‌గా కోకోనట్ వాటర్ లేదా బటర్ మిల్క్ తాగండి. దట్స్ ఇట్ ఫర్ టుడే డీప్ డైవ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ నాలెడ్జ్‌ని అందరితో షేర్ చేయండి. వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, స్టే హెల్తీ.